ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 34వ రోజు ధ్యానాంశము త్యాగము. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయువాడు కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. యోహాను 15:13. సాధారణంగా మనకు మంచి చేసిన వారి కోసం దేనినైనా త్యాగం చేయడం చేస్తుంటాం, కానీ మన శత్రువుల కోసం త్యాగం చేయం. వారికి సేవ చేసే బాధ్యత మనకు ఉన్నది. ఇది చాలా కష్టమైన విషయం. మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు తన ప్రాణములను త్యాగం చేసి దారబోసెను అని వ్రాయబడి ఉన్నది. పాపం వలన పోగొట్టుకున్న దేవుని సన్నిధి రక్షణ భాగ్యం తిరిగి మనకు ఇవ్వడానికి పరలోకమును విడిచిపెట్టి ఎవరూ అనుభవించలేని శ్రమలు పొంది ప్రాణత్యాగం చేశారు. క్రీస్తుని వెంబడించే బిడ్డలుగా మనం చేస్తున్న త్యాగాలు ఏమిటి? ఒక తల్లి తన 7 బిడ్డలను దేవునికి ప్రాణం త్యాగం చేయుటకే ప్రోత్సహించింది. మన బిడ్డలకు త్యాగ గుణం నేర్పిస్తున్నామా? గొప్పవారిగా ఉండాలని, గుర్తింపు పొందాలని, ప్రథమ స్థానంలో ఉండాలని చాలా తాపత్రయపడుతుంటాం, కానీ దేవుడు వినయమును, సేవాభావాన్ని కోరుకుంటాడు. దాసుని రూపం ధరించిన యేసు ప్రభు వలె మనం సేవాభావం కలిగి జీవించుదాం. అవసరమును బట్టి, సమయమును బట్టి, పరిస్థితిని బట్టి క్రైస్తవ బిడ్డలమైన మనం త్యాగం చేయడానికి సిద్ధపడాలి. మన ప్రభువు ఆయన జీవితంలో మన రక్షణ కొరకు త్యాగం చేశారు. మనం కూడా మన మేలు కొరకు, ఇతరుల మేలు కొరకు మన ఇష్టములను, కోరికలను, వస్తువులను త్యాగం చేయడం అలవరుచుకోవాలి. త్యాగము చేసే గుణము నాలో ఉన్నదా? నా శత్రువుల కోసం ఏదైనా త్యాగం చేయలేదా? వారికి సేవ చేయగలనా? గుర్తింపు కోసం ప్రథమ స్థానం కావాలని నేను చేస్తున్న పనులు ఏమైనా ఉన్నాయా? ఈ తపస్కాలమందు నా త్యాగము ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. త్యాగమూర్తిమైన దేవా, నీ ప్రాణ త్యాగం వలన పొందిన రక్షణకు బట్టి వందనాలు స్వామి. దాసుని రూపం ధరించి సేవ చేయుటకు మాకు నేర్పించావు తండ్రి. మీరు చూపిన మార్గంలో పయనించుటకు కావలసిన వినయము, విధేయత, త్యాగగుణం, సేవాభావం నాలో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో బల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి.